42% బీసీ రిజర్వేషన్లపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు తీర్పుపైనే స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ఆధారపడి ఉండటంతో అందరిలోనూ ఒక ఉత్కంఠ నెలకొంది. కాగా బీసీ రిజర్వేషన్స్ పై తన అభిప్రాయాన్ని తెలిపారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. బీసీ రిజర్వేషన్స్ అనేవి ప్రజాప్రతినిధుల చేత చట్టసభల్లో ఆమోదించబడతాయని, వాటిని తాను గౌరవిస్తానని అన్నారు. కోర్టు ఇచ్చే తీర్పును గౌరవిస్తానని, ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలని అంటున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల అంశం అనేది చాలా కీలకంగా మారిన నేపథ్యంలోనే వాళ్ళ హైకోర్టు అనేది ఏం తీర్పు చెప్పబోతున్నటువంటి సస్పెన్స్ల మధ్య ప్రజెంట్ విషయాలకు సంబంధించి తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు? చాలా హాట్ టాపిక్ గా ఉంది ఈ రిజర్వేషన్ల అంశం అనేది. మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు అన్న? హాట్ టాపిక్ అనేది మీరు ఒకసారి పల్లెటూర్లకు పోతే ఎవరి వ్యవసాయం వాళ్ళే చేసుకుంటున్నారు, ఎవరి వృత్తి పనులు వాళ్ళే చేసుకుంటున్నారు, ఎవరి కష్టాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు దీనికోసం ఎదురు చూస్తలేరన్న. రాజకీయ నాయకులు తప్ప, ఈ ఈ ఈ వ్యవస్థ మీద బతకాలనుకునేటువంటి వ్యక్తులు తప్ప ఏ వ్యక్తి కూడా కులం పట్టుకొని నాకేదో రేపు పొద్దున చేస్తారనే నమ్మకంతో ఎవరు బతకట్లేదు. నా కష్టం మీద నేను బతుకుతా, నాకు ఎవడు ఏం చేయడు, ఏ పార్టీ ఏం చేయదు, ఏ ప్రభుత్వం ఏం చేయదు అనేది 90% కాదు 80% జనము, 90 కాదు కానీ 80% మంది జనము డిసైడ్ చేసుకొని ఉన్నారు. హాట్ టాపిక్ అని మనం వీడియోలలో నాలాంటి లీడర్లు మీలాంటి ప్రెస్సులు మాట్లాడమే తప్ప నిజమైన వేడి అక్కడ గ్రామాల్లో ఎక్కడ లేదు. కావాలంటే వెళ్ళి చూడొచ్చు. అట్లాని ఈ రిజర్వేషన్ తప్పని నేను అనట్లేదు. సాంకేతికత ఉండి చట్టాల మీద గౌరవం ఉండి చట్టంకు లోబడి తయారు చేసినటువంటి ఏదైనా సరే ఆ అమైన్మెంట్ను గౌరవిస్తుంది కోర్టు అని, న్యాయస్థానం గౌరవిస్తుందని అనుకుంటున్నాను. కాబట్టి ఇవాళ న్యాయస్థానం ఇచ్చే తీర్పును మేము స్వాగతిస్తాం. వెంకటరమణారెడ్డి గారిగా చెప్పండి, రెడ్డి జాగృతికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారు ఈ యొక్క రిజర్వేషన్లకు వ్యతిరేకంగా. ఒకవైపున 42 రిజర్వేషన్ స్థానం ప్రభుత్వం చేస్తోంది. ఏం చెప్తారు అన్న? ఒక వ్యవస్థను పెట్టుకొని దాన్ని రిజిస్టర్ చేసేసి దానికి నేను అధ్యక్షుడిని అని అనుకున్న ప్రతి ఒక్కడికి ఇంటికి ఒక వ్యవస్థ ఉంటుంది. రిజిస్టర్ ఆఫ్ ఫార్మ్స్లో ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఒక 6 కలిస్తే. అదంతా ఒక వ్యవస్థ, అదో సంస్థ, అది సమాజానికి ఉపయోగపడుతుంది. సమాజంలో అందరికీ ఇంటింటికి పోయి కష్టాలున్న వాళ్ళందరికీ చేసినామని చెప్పుకునే వ్యవస్థలు. అది ఈ కులం ఆ కులం, ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ అనట్లేదు. అట్లాంటి వ్యవస్థలు నేను అధ్యక్షుని అనుకొని పోతే ఒకరు పోవచ్చు, ఇంకొకరు పోవచ్చు. ఇవాళ ఇంప్లీట్ అయిన వాళ్ళు అందరూ వాళ్ళే. అది ఏ కులం ఏ మతం అనేది నేను మాట్లాడట్లేదు. కానీ నిజంగా ఏ కులం పేరైతే చెప్పుకొని బతుకుతున్నారో ఆ కులంలో పోయి ఎంతవరకు న్యాయం చేశారు, ఎంతవరకు సహకారం చేశారు, విద్యలో కానీ లేకపోతే వైద్యంలో కానీ కష్టంలో ఉండి కన్నీళ్లు పెడుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ కులం అతను పోయి ఆ కులానికి ఎంత సాయం చేశారో మనస్ఫూర్తిగా చెప్పమనండి, ప్రజల మధ్యనే చెప్పమనండి. నేను ఒప్పుకుంటా. నేను చెప్తున్నా, నేను ఖచ్చితంగా ప్రజల్లో చెప్పగలుగుతాను. నేను ఇంతమందికి సాయం చేసిన, ఇంతమంది కష్టాల్లో పాలుపంచుకున్నా, వీళ్ళకి 24 గంటలు అందుబాటులో ఉన్నాను నేను చెప్పుకోగలుగుతా. ఇది ఏదో ప్రెస్ మీడియా ప్రకారంగా చెప్పట్లేదు. మీరు అన్న ఒక ప్రశ్నకి సమాధానం ఇది. కాబట్టి ఎవరో ఒక ఫర్మ్ పెట్టుకొని దానికి నేను అధ్యక్షుడిని, నేను ఇట్లా పోతా కోర్టుకు పోతా అంటే ఒక రూల్ ఉంది కదా. రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్స్ ఉండొచ్చు, దాని మీద ఒక 6-7 డైరెక్టర్లు ఉండొచ్చు. వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసి ఒక అతనికి పెత్తనం ఇస్తే ఆ పెత్తనం ఉన్న 6 కలిసి కోర్టుకు వచ్చి ఏదైనా కొట్లాడొచ్చు అంటే ఏం అన్యాయం అన్నా? మీరు కూడా ఇది ప్రజలకు చెప్పాలా, ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎక్కడ హాట్ లేదన్నా, ఎవడేం చేయడాలన్నా కూల్లో ఉన్నారు పబ్లిక్. 42% రిజర్వేషన్ ని సపోర్ట్ చేస్తున్నారు ప్రభుత్వ విధానం పట్ల స్పష్టంగా మీ వైఖరి ఏంటి? ప్రజాప్రతినిధులు ఏ చట్టసభల్లోనైతే సభ్యులుగా ఉండి చట్టాలను రూపొందిస్తారో ఆ చట్టానికి అనుగుణంగా తదితర కార్యక్రమాలు చేసినప్పుడు ఆ చట్టానికి విలువ ఉంటుంది. ప్రజాప్రతినిధులే చట్టసభల్లో చట్ట సవరణ చట్టాలు చేస్తారు. ఆ చట్టానికి లోబడి ఉండాలంటే దాన్ని అధిగమించి చేస్తారు. ఏ చట్టము లోబడి ఉంది లేదు, సాంకేతికత ఉంది, ఇది శాస్త్రీయంగా ఉంది అని కోర్టు నమ్ముతుందో అది జడ్జిమెంట్ ఇస్తుంది. కోర్టు జడ్జిమెంట్ ఇస్తే నేను కూడా స్వాగతిస్తాను. వాస్తవానికి ప్రస్తుతం ఏదైతే 42% రిజర్వేషన్లకు సంబంధించి కోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ల పట్ల తాను వ్యతిరేకత అయితే వ్యక్తం చేయట్లేదు. దీన్ని ప్రజాప్రతినిధులే చట్టాలను నిర్ణయిస్తారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు కోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ల పైన కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తాను స్వాగతిస్తానన్నటువంటి విషయాన్ని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ భరత్తో రత్నకుమార్, హైకోర్టు నుంచి.